హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్. హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ప్రభుత్వ సంస్థ లోపల జాబ్స్. ఇవి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 30,000 రూపాయల జీతం ఉంటుంది. హైదరాబాద్లోనే ఉద్యోగాలు ఉంటాయి. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషను ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సంతోష్ నగర్, సైదాబాద్ పోస్ట్లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మనకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. దీనిలో యంగ్ ప్రొఫెషనల్ 1 కింద 2 ఉద్యోగాల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్టిట్యూట్ బడ్జెట్ కింద ప్రాజెక్ట్కి సంబంధించి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించిన పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ 1 కింద ఎసెన్షియల్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ బీకామ్ విత్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ, డేటాబేస్ మేనేజ్మెంట్ ఇలాంటి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. డిగ్రీ బీకామ్ విత్ మినిమం 60% ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. 30,000 రూపాయల శాలరీ అనేది ఇస్తారు. ఏజ్ వచ్చేసి మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 45 సంవత్సరాలు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ పొజిషన్స్ అన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు, కాకపోతే ప్రాజెక్ట్స్ అయిపోయేంత వరకు కంటిన్యూ చేస్తారు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి ఉదయం 10 గంటల లోపల 30/7/2025 నాడు ఐకార్ క్రీడా, సంతోష్ నగర్, హైదరాబాద్ 500059కి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావాల్సి ఉంటుంది. 11 గంటల తర్వాత ఇంటర్వ్యూకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాట్ ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎవరిని కూడా 10 గంటలు 11 గంటల తర్వాత రానివ్వరు లోపలికి. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే అన్ని జిరాక్స్లు తీసి వాటిపైన సైన్ చేసి ఒరిజినల్ కాపీస్, జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ కాపీస్ అనేది వెరిఫికేషన్ కోసం, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం తీసుకుంటారు. ఒకవేళ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఏదైనా సర్టిఫికేట్స్ మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే, ఒకవేళ వేరే కాలేజీలో కానీ, వేరే కంపెనీలో కానీ, వేరే యూనివర్సిటీలో కానీ మన సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించి అక్కడే ఉన్నట్టుగా కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి ఎవరికి అంటే డిఏ అలాంటివి ఏమి ఇవ్వరు. డిసిజన్ డైరెక్టర్ క్రీడా వాళ్ళదే ఫైనల్గా ఉంటుంది. క్రీడా అంటే మనకు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సంతోష్ నగర్, హైదరాబాద్లో ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 2 ఉద్యోగాల భర్తీ అని చేస్తున్నారు. హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది, హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది, 30,000 రూపాయల జీతం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా నేను కింద లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సంతోష్ నగర్, సైదాబాద్ పోస్ట్ ఆఫీస్, హైదరాబాద్ 500059, తెలంగాణ. అప్లికేషన్ పొజిషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పొజిషన్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్ రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో. ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్, స్ట్రైక్ ఆఫ్ విచ్ ఎవర్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్, ఏది వాళ్ళు ఒక్కటి మాత్రమే రాయాలి, మిగిలిన వాళ్ళది కట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా కేటగిరీ వెదర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, అడ్రస్ విత్ పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ బ్లాక్ లెటర్స్ రాయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి మనకి ఏవి ఉంటే అవి నేమ్, డిగ్రీ, యూనివర్సిటీ, డిసిప్లిన్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ సిజిపిఏ, ఓజిపిఏ, ఇయర్ ఆఫ్ పాసింగ్. ఒకవేళ నెట్ క్వాలిఫై అయితే నెట్ క్వాలిఫైడ్ అని వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ పబ్లికేషన్స్ ఉంటే అవి కూడా రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి
ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.